ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అండ్ గాడ్ గ్రాంట్ హిమ్ దట్ విచ్ హీ రిక్వెస్టెడ్. దేవుడు ఎవరి మనవినైనా సరే విని అది వారికి దయచేయువాడు. అదేవిధంగా యబ్బేజు దేవునికి మొర్రపెట్టాడు. దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు, అతనిని ఆశీర్వదించాడు. దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంచి అతని సరిహద్దును విశాలపరిచి ఏ కీడును రాకుండా అతనిని తప్పించాడు. యబ్బేజు అనగా వేదన. అతని తల్లి అతనికి యబ్బేజు, వేదన పుత్రుడు అని పేరు పెట్టుకొని, అంతటి వేదనతో ఉన్న యబ్బేజు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. మరి నీవు కూడా నీ పరిస్థితులు బాధాకరంగా వేదనకరంగా ఉండినా దేవునికి మనవి చెయ్యి. యబ్బేజు మనవిని ఆలకించిన దేవుడు నీ మనవిని కూడా ఆలకించి దానికి తగిన రీతిగా నీకు సహాయము చేస్తాడు. నీవు ఇబ్బందులలో ఉన్నవా, నీ కష్టాలు తొలగించి నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానంను దయచేయువాడు. నీ బ్రతుకంతా శాపాలతో పాపాలతో నిండిపోయి ఉందా, నీ శాపాన్ని, పాపాన్ని, పాప భారాన్ని తీసివేసి నీ సరిహద్దులలో సమాధానమును ఉంచి నీ జీవితాన్ని విశాలపరిచి అభివృద్ధిపరిచి విస్తరింపచేస్తాడు. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంచి ప్రతి కీడు నుండి నిన్ను తప్పిస్తాడు. కనుక వేదనలో, బాధలలో, దుఃఖములో, శ్రమలలో, కష్టాలలో ఉన్న నీవు దేవునికి మనవి చెయ్యి. దేవుడే నీ అవసరతను బట్టి నీకు సహాయము చేస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంలకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలోనైనా ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభా, వారికి కూడా యబ్బేజు లాంటి ప్రార్థనను నాయన, అట్టి మనవిని, అట్టి మొరను మీకు చేసి తండ్రి ప్రభా, వారు శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనలను పొందుకొని కృపను ప్రతి బిడ్డకి దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి నిండైన దీవెనలు వారిపై కృమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.